యోహాను సువార్త 11వ అధ్యాయము 15 నుండి 44 వరకు. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదుననెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంచె దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదుననెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామములోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతని నెక్కడ నుంచితురని అడుగగా, వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గ్రుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములు అయినది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినెను. ఆయన అలాగు చెప్పి, లాజరు, బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క లేఖన భాగంలో ఈ రోజుల్లో సహజంగా ఎలా ఉంటుందంటే, ఏదైనా కొంచెం జబ్బు అధికమై హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు టెస్టులు చేసి ఏమన్నారంటే, అయ్యయ్యో, 1 నెల ముందు వచ్చినా బాగుండేదే, ఇప్పుడు కిడ్నీలు పూర్తిగా చెడిపోయినాయి, ఇక వైద్యం చేయటానికి కూడా అవకాశం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఇంకా కొన్ని కేసులు గుండె వ్యాధి వచ్చినట్లయితే, మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీరు, ఇప్పటికే గుండె అంతా పాడైపోయింది, 4 బ్లాక్ అయిపోయినాయి, ఇక వ్యక్తికి ఇప్పుడు ఆపరేషన్ చేయటానికి కూడా ఆయనకి బాడీ సహకరించదు, తీసుకెళ్ళిపోండి అంటున్నారు. అంటే ఏంటి? ప్రాణం ఉంది కానీ జబ్బు అధికంగా ఉంది. ప్రాణం ఉండగాని జబ్బు ఉండటం వల్ల ఈ వ్యక్తి బాగుపడడు.
ఈ వ్యక్తి బ్రతకడో, తీసుకెళ్ళిపోండి అంటున్నారు. ఎవరు? డాక్టర్. మరి అలాంటి ఈ కాలంలో ఇక్కడ లాజరు అనేటటువంటి ఒక యవనస్తుడు చనిపోయాడట. 4 రోజులు అయిందంట సమాధి చేసి. ఎన్ని రోజులు అయిందండి? 4 రోజులు అయింది సమాధి చేసి. మరి ఇక ఆయన బ్రతుకుతున్నా? మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, డాక్టర్లు బ్రతుకున్న మనిషిని మనం తీసుకుపోతేనే లాభం లేదు. అయిపోయింది, టైం అయిపోయింది, 1-2 రోజులు మాత్రం ఉంటుండే, తీసుకెళ్ళిపోండి అంటున్నా. లేకుంటే ఈ క్యాన్సర్ అధికమైపోయింది, బ్రతికితే నెలల తరబడి ఏదో 2 నెలలు 3 నెలలు ఉంటుందేమో, తీసుకెళ్ళిపోండి అంటున్నా. మరి బ్రతుకున్న వ్యక్తిని మనం హాస్పిటల్ తీసుకెళ్తే అతనికున్న జబ్బును బట్టి ఇతను చనిపోతాడు, ఇతనికి వైద్యం చేసినా లాభం లేదు, తీసుకెళ్ళిపోండి అంటుంటే, మరి చనిపోయి సమాధి చేయబడి 4 రోజులు సమాధిలో ఉన్న వ్యక్తి బ్రతుకుతాడా? మళ్ళీ బ్రతుకుతాడండి? అసాధ్యం. అసలు మనం అనుకోవటం కూడా. ఒకవేళ అప్పటికప్పుడే యాయిరు కుమార్తె ఉందంటే, యాయిరు కుమార్తెను కూడా యేసు ప్రభు చనిపోయిన వెంటనే బ్రతికించాడు. ఆమె చావు బతుకుల మధ్య ఉంటే యాయిరు వచ్చి యేసు ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిలాడితే, యేసు ప్రభు పాపయాలకే ఇంటి దగ్గర నుంచే వచ్చి కబురు చెప్పారు, అయ్యా నీ కూతురు చనిపోయింది, ఇంకా బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని అన్నారు. అయినా ప్రభు వెళ్ళి సరే బ్రతికించండి అనుకుందాం. అప్పుడే ప్రాణం పోయింది కాబట్టి, 1 గంట 2 గంటలు అయింది కాబట్టి బ్రతికింది అనుకున్నాం. కానీ ఇక్కడ 4 రోజులు అయింది. ఒక్కరోజు చచ్చిపోయిన శవం ఇంట్లో ఉంటే బాడీ బాగుంటుందా? ఐసులో పెట్టకపోతే కనుక అప్పటికే కుళ్ళిపోద్ది. ఒకవేళ ఐసులో పెట్టి 3 రోజులు 4 రోజులు ఉంచినా ఇమ్మీడియట్ తీసుకోవాలి. ఐసు గడ్డ తీసేసిన తర్వాత 1 గంట ఉన్నా ఇక ఆ బాడీ దగ్గర మనం ఉండలేము. ఎందుకంటే లోపల కుళ్ళిపోతూనే ఉంటుంది, పాడైపోతూనే ఉంటుంది, అవయవాలన్నీ పాడైపోతూనే ఉంటాయి. కనుక ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు దగ్గరికి పోయి 4 రోజులు అయిపోయింది చనిపోయి. అప్పుడు మార్తా అనే ఆవిడ యేసు ప్రభు వస్తున్నారని గబగబా పరిగెత్తి వెళ్ళిందట. అడక్క వెళ్ళి, ప్రభువా నువ్వు మా ఇంటి దగ్గర ఉన్నా నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడే, మీరేమో సువార్త ప్రకటనకని ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఆ ఊరు వెళ్ళేసరికి అసలు మీరు ఎక్కడున్నారో కూడా మాకు ఆసూకి తెలియలేదు, ఇప్పటికే 4 రోజులు అయిందయ్యా, నా సహోదరుడు చనిపోయి సమాధి చేసేసాము అని అంటే, యేసుప్రభు అన్నారు, మార్తా నీ సహోదరుడు మరలా లేచును, మార్తా నీ సహోదరుడు మరలా బ్రతుకుతాడు. ఏమండి, డాక్టర్లు చెప్పగలరా? చచ్చిపోయిన శవాన్ని 4 రోజులు సమాధిలో ఉన్న తర్వాత మరలా నేను వచ్చి బ్రతికిస్తానన్నటువంటి డాక్టర్ ఉండా? బ్రతికుంటూ తీసుకెళ్తేనే చచ్చిపోతారు తీసుకెళ్ళి అంటుంటే డాక్టర్లు, చచ్చిపోయి 4 రోజులు అయిన శవాన్ని బ్రతికించిన డాక్టర్ ఎవడన్నా ఉండా ఈ లోకంలో? ఎవరు లేరు. ఏ డాక్టర్ కానీ, ఏ వ్యక్తి కానీ, ఏ మందు కానీ, ఏ శక్తి కానీ ఆ మనుషులను బ్రతికించలేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభు ఏమంటున్నారంటే, మార్తా నీ సహోదరుడు నేను బ్రతికిస్తాను, మరలా నీ సహోదరుడు లేస్తాడు. ఈ మాటలు వినేసరికి మార్త అంటుకుంటుంది, ఆహా పునరుద్ధానంలో అంటే మరలా పునరుద్ధానంతో అందరూ చనిపోయిన వాళ్ళందరూ మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభు నందు నమ్మిక ఉంచిన వాళ్ళందరూ చనిపోయిన మళ్ళీ బ్రతుకుతారని మీరు చెప్పారుగా, అది అప్పుడు కనుక ఆ పునరుద్ధానంలో మరలా నా సహోదరుడు బ్రతుకుతాడయ్యా అని అందంట.
మార్తా, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడైనను ఎన్నటికి చనిపోడు. పునరుద్ధానమును జీవమును నేనే. పునరుద్ధానం అంటే చనిపోయిన వాళ్ళు తిరిగి లేపేది నేనే. జీవమును నేనే అంటే అసలు మనుషులు జీవిస్తున్నారంటే దానికి ఆధారము నేనే. ఈరోజు మనుషులు జీవించుచున్నవారు మా బలముతో, మా శక్తితో, మా డబ్బుతో మేము జీవిస్తున్నాం అనుకొని గర్వంతో, అహంకారంతో విర్రవీగుతున్నారు. అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ప్రాంతం బాగా ధనవంతులున్న ప్రాంతం. అది అపర కోటీశ్వరులు కోట్ల రూపాయలు పెట్టి మేడల మిద్దెలు, భవంతులు, కోటలు కట్టుకొని సినీ యాక్టర్స్, గొప్ప గొప్ప సినీ యాక్టర్స్, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు ఉండేటటువంటి ప్రాంతం అది. వాళ్ళందరూ కూడా, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారట. ఒక పండుగలాగా పెట్టుకొని వాళ్ళు ఈ దేశంలో ధనవంతుల ప్రాంతం ఏది, డబ్బున్న ప్రాంతం ఏది, బంగారం ఉన్న ప్రాంతం ఏది, అందమైనటువంటి యువతలు ఉన్న ప్రాంతం ఏది, అధికంగా సినిమాలో ఆడినటువంటి హీరోస్, హీరోయిన్లు ఎక్కడున్నారు, గొప్ప ధనవంతులు ఎక్కడున్నారు అని వాళ్ళు కొన్ని పాయింట్లు పెట్టుకొని ఆ పాయింట్ల ప్రకారం మార్కులు వేసుకుంటూ వస్తున్నారట. ధనవంతులకి 100 మార్కులు వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఉన్న ధనం ఎవరి దగ్గర లేదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు, బంగారం ఎవరి దగ్గర లేదు. వాళ్ళంతా ఆస్తి పరులు, అంతస్తు పరులు, సంపన్న పరులు, ఇంకెవరు లేరు. మిలియన్ బిలియన్ డాలర్లు కలిగినటువంటి వారు వాళ్ళందరూ గొప్ప సంపన్నులుగా ఉంటున్నారు. అందానికి అందం, సంతోషం, ఓ సినిమాలు, షికార్లు, డబ్బు తొలదూగుతుంది. మాకు మించిన లేరు. కాబట్టి ఇక దేవుడు మా అందమే మాకు ధనాన్ని సమకూరుస్తుంది, మా నటనే మాకు కోట్లను సమకూరుస్తుంది. కాబట్టి ఇక దేవుడితో సంబంధం ఏముంది? దేవుడు ఎక్కడుండో? మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర బంగారం ఉంది, మేము కోటీశ్వర్లు, అపర కోటీశ్వర్లు. ఏదన్నా ప్రాణహాని వస్తే పెద్ద పెద్ద డాక్టర్ల చేత కూడా మేము వైద్యం చేయించుకోగలం అని విర్రవీగా. అంతే, 3వ రోజు మంటలు వచ్చినాయట. మంటలో భవంతులు కాలిపోతున్నాయట. ఇదేంటండి భవంతులు కాలిపోవటం ఏంటి? భవనాలు కాలిపోతున్నాయి. భవనాల్లో ఉన్నటువంటి, బీరువాల్లో ఉన్నటువంటి, సూట్ కేసులు ఉన్నటువంటి, మంచాలు ఉన్నటువంటి డబ్బు, బంగారం కాలి బూడిదైపోతుందట. తెచ్చుకోవడానికి, లోపలికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళ డబ్బు, వాళ్ళ బంగారం, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఆ ధనము, సంపద అంతా కూడా వాళ్ళ కళ్ళ ముందే కాలి బూడిదైపోయింది. దేవుడు ఎక్కడుండో? ఇప్పుడు దేన్ని చూసుకొని ఇంక గర్వపడాలి? డబ్బు లేదు, బంగారం లేదు, కోటలు, మేడలు, మిద్దెలు లేవు. కట్టు బట్టలతో బయట ఉండాల్సి వచ్చింది. ప్రియులరా, దేవుడు లేడనుకుంటున్నావా? దేవుడు ఎక్కడ చూస్తుండలే అనుకుంటున్నావా? మనం ఎలా బ్రతికినా పర్వాలేదు, ఎలా జీవించినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు అనుకుంటున్నావా? దేవుడు చూచుచున్న దేవుడు ఆయన. పునరుద్ధానమును జీవమును నేనే.
ఒక మనిషి జీవిస్తున్నాడు అంటే, ఒక మనిషి ప్రాణంతో బ్రతుకుతున్నాడంటే అది ఆ సృష్టికర్త నీకు ఇచ్చినటువంటి భిక్ష. నీకంటే సంపన్నులు, నీకంటే గనులైన వారు, నీకంటే గొప్పవారు ఎంతో మంది భూమి మీద తన ప్రాణాలను కోల్పోయి మట్టిలో కలిసిపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ బాగా తెలుసు బాలసుబ్రహ్మణ్యం గారు, పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన బ్రతకటానికి ఎన్ని కోట్లు అండి ఖర్చు పెట్టింది? అమెరికా నుంచి డాక్టర్లు వచ్చారు, ఆక్సిజన్ సిలిండర్లు వచ్చినాయి, మంచి మంచి ఎక్విప్మెంట్స్, మందులు వచ్చినాయి. బ్రతికాడా? కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు. కోట్లు ఖర్చు పెట్టాడండి. కానీ ప్రియులరా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆయన ప్రాణం మాత్రము ఎవరో కాపాడలేకపోయారు. ఎన్ని కోట్లు పెట్టినా, ఎంత గొప్ప సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, గొప్ప గొప్ప డాక్టర్స్ వచ్చిన ఎవరు ఆయన్ని బ్రతికించలేకపోయారు. కారణం ఏంటి? జీవము నేను ఉన్నాను యేసు ప్రభు అంటున్నారు. ఈరోజు నువ్వు యేసు ప్రభుని ఎరిగినా ఎరగకపోయినా, యేసు ప్రభు దేవుడిని నమ్మినా నమ్మకపోయినా, యేసు ప్రభు రక్షకుడిని విశ్వసించినా విశ్వసించకపోయినా, యేసు ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో నీ పాప శాప మరణముల నిమిత్తము తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించి నీ మరణ శిక్షను ఆయన పొందారని నువ్వు నమ్మకపోయినా, ఇంకా నిన్ను బ్రతికిస్తున్నారు అంటే కేవలం ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన దయ కలిగిన దేవుడు. ఇకనైనా నీవు ఆ పరలోకపు తండ్రిని, నిన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుణ్ణి దేవునిగా గుర్తిస్తావని, నిన్ను రక్షించే రక్షకుడిని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావని, నువ్వు చేసిన ప్రతి పాపాన్ని శాపాన్ని ఆయన పరిశుద్ధ రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకుంటావని దేవుడు నీకు టైం ఇస్తున్నారు. దేవుడు నీకు ఆయుషిస్తుంది. అందుకే ఆయన ఒక గొప్ప మాట నేను తెలుసా, దుష్టుడు దుష్టత్వంలో మరణించడం నాకు ఇష్టం లేదు, ఒక పాపి పాపములో మరణించడం నాకు ఇష్టం లేదు. అదిగో ఇష్టం లేదు కాబట్టి ఆయన నిన్ను ఇంకా బ్రతికిస్తున్నా. ఆయన ఇచ్చినటువంటి జీవముతో, ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యంతో, ఆయన ఇచ్చినటువంటి ఆయుష్తో అసలు నువ్వెవడం అనే కాడికి మనం వస్తున్నాం. నా తెలివితో సంపాదించా, నా జ్ఞానంతో సంపాదించా, నా అందంతో సంపాదించా, నా బలముతో సంపాదించా, నా నటనతో సంపాదించా, నా వ్యాపార జ్ఞానముతో సంపాదించా, నాకున్నటువంటి వృత్తిని బట్టి, నాకున్నటువంటి విద్యను బట్టి, నాకున్నటువంటి ప్రొఫెషన్ బట్టి నేను సంపాదించుతున్నాను అనుకుంటున్నావు. ఒకని భాగ్యము యెహోవా వానికి కలుగును. ఈరోజు నువ్వు ఒక భాగ్యవంతుడిగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావంటే, ఈరోజు నువ్వు సంపన్నుడిగా ఉన్నావంటే అది దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి దీవెన, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు చెప్పుచున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. ఈ లోకంలో ఎవరని చెప్పారా? చనిపోయిన వారిని బ్రతికించేటటువంటి వాడను నేనే. పునరుద్ధానమును నేనే. చనిపోయిన వారిని బ్రతికించేటటువంటి దేవుడు ఆయన. మనం చనిపోయినా మనల్ని బ్రతికిస్తారు మరలా. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎవరికైనా ఉందా నిరీక్షణ?
నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు కొలుస్తున్నటువంటి ఆ దేవత దేవుళ్ళు కావచ్చు, నువ్వు చనిపోతే మరలా బ్రతికిస్తారని చెప్పారా వాళ్ళు? పునరుత్థానము నేను, నిన్ను బ్రతికిస్తాను అని చెప్పిన వాడు ఎవరున్నారు? యేసు ప్రభు అంటున్నారు ఇక్కడ, పునరుత్థానమును నేను, లాజరును మరలా నేను బ్రతికిస్తాను. మార్తా, కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన కళ్ళ ముందు నేనే పునరుద్ధానాన్ని, నేనే జీవాన్ని, నేనే బ్రతికించేది నేనే. ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను వాడు బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడైనను మరి అన్నిటికీ చనిపోడు. మరణమును సైతము శాసించగలిగిన శక్తిమంతుడైన, మరణపు ముళ్ళును విరిచే దేవుడైన యేసుప్రభు అంటే ఏదో ఈ లోకంలో బ్రతకటానికి నమ్ముకునే దేవుడు అనుకోవద్దును. ఏదో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, వ్యాధులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, దెయ్యాలు బట్టి పీడిస్తున్నాయి, లేకుంటే అప్పులో ఊపిలో ఉన్నాను, ఆర్థిక సమస్యల్లో ఉన్నాను, వీటి కొరకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలనుకున్నావా? ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలు ఆయన దృష్టిలో. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీవు చనిపోయినను నిన్ను బ్రతికిస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకుతాడంతే. సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆయన యందు విశ్వాసం కలిగిన వారిగా ఉన్నామా? నువ్వు డబ్బు యందు విశ్వాసం వస్తున్నావా? డబ్బే నన్ను బ్రతికిస్తుందని. నువ్వు ధనమే యందు విశ్వాసస్తున్నావా? ధనమే నాకు ప్రాముఖ్యమని. ఆస్తే నాకు బలము, లేకుంటే నేను జీవము, దాని ద్వారానే నేను బ్రతుకుతానని దాని యందు విశ్వాసం వస్తున్నావా? ఎంతో మంది కనులు, ఎంతో మంది గొప్పవారు, ఎంతో మంది ధనవంతులు, ఎంతో మంది కోటీశ్వరులు, వారి జీవితాల్లో అవేమి వాళ్ళని బ్రతికించలేకపోయినాయి, అవేమి వాళ్ళని రక్షించలేకపోయినాయి. కానీ ఇక్కడ లాజరు అనే వ్యక్తి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాడట, యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి బ్రతికాడట, యేసు ప్రభు యందు నమ్మిక ఉంచి జీవించాడట. అందుకని ఏసాయన్నారంటే, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినను వాడు బ్రతుకుతాడు. అంటే లాజరు గురించి మాట్లాడుతున్నారు అక్కడ. లాజరు ఎలాంటి విశ్వాసంతో చనిపోయాడంటే, ఆయన చనిపోయినా మరలా బ్రతకగలిగినటువంటి విశ్వాసముతో జీవించాడు. ఆయన జీవించిన కాలంలో బ్రతికున్నప్పుడు యేసు ప్రభునందు ఎంత విశ్వాసం ఉందంటే, ఎలాంటి భయభక్తులు కలిగి జీవించాడంటే, యేసు ప్రభు చెప్పినట్లుగా జీవించాడు, యేసు ప్రభు బ్రతకమన్నట్లుగా బ్రతికాడు. యేసు ప్రభు యొక్క పనిలో ఆయన ఆ ప్రాంతాలకు వచ్చాడంటే వెళ్ళిపోయి ఆయనకి పరిచయం చేస్తూ, ఆయనకి వాళ్ళక్కలిద్దరు, మార్తా మరియలు ఇద్దరున్నారు, వాళ్ళు ఆహారం వండితే చక్కగా ఆ ఆహారం క్యారేజీలు తీసుకొని వెళ్ళిపోయి ప్రభువుకి ఇస్తూ, ఆయన్ని ఒకవేళ దగ్గర ఉన్నట్లయితే ఆయన ఇంటికి తీసుకొచ్చి ఆయన బట్టలన్నీ ఉతికి ఆయనకు కావలసినటువంటి ఆహారం అంతా సమకూర్చి అలా పరిచయం చేస్తూ ప్రభువుకి సహకారులుగా ఉన్నారు. ఎందుకని? యేసు ప్రభు మేము బ్రతుకున్నామంటే, ఇవాళ బ్రతికి ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆయన ఇచ్చినటువంటి జీవితం, అది ఆయన ఇచ్చినటువంటి బ్రతుకు. కాబట్టి మాకు ఆయన ఇచ్చినటువంటి ఆరోగ్యవంతమైన బ్రతుకు, మాకు ఆయన ఇచ్చినటువంటి ఆనందకరమైన జీవితం, మాకు ఆయన ఇచ్చినటువంటి ఈ ఐశ్వర్యకరమైనటువంటి బ్రతుకు. ఓ ప్రియులరా, లోకానుసారంగా మేము బ్రతకం, మా ఇష్టానుసారంగా మేము జీవించం, మేము దేవుని కోసం బ్రతుకుతామని వాళ్ళు దేవుని కోసం బ్రతికారు, దేవుని రాజ్యము కట్టుట్లో ప్రయాసపడ్డారు. ఆత్మల రక్షణలో వారి వంతుగా వాళ్ళు ఎంతగానో వాళ్ళ యొక్క బలమును, సమయమును, శక్తిని, ధనమును
ఖర్చు చేశారు. కనుక ప్రియులరా, మన జీవితంలో మనము యేసు ప్రభుని, ఆయన లాజరు మరియా మార్తలంత విశ్వాసముతో ప్రభుని వెంబడించారు. లాజరు కొంత విశ్వాసం ఉందంటే, లాజరు బ్రతుకున్నప్పుడు ఎలాంటి భయభక్తులు కలిగి బ్రతికాడంటే, దేవుని మాట, ప్రభు అన్నారు, నా మాట విని ఎవడు వణుకునో వానిని నేను దృష్టిస్తాను. దేవుని మాట అంటే వాళ్ళ మనకు భయం ఉందా? పరిశుద్ధ దినాన్ని ఆచరించే విధానం ఆచరిస్తున్నావా? ఉపవాస దినాన్ని పాటించే రీతిలో పాటిస్తున్నావా? వాక్యాన్ని ధ్యానించవలసిన రీతిలో ధ్యానిస్తున్నావా? ప్రార్థన చేయవలసిన రీతిలో ప్రార్థన చే సమయంలో చేయాలో చేస్తున్నావా? చాలా మంది వారి జీవితంలో ఇవేమీ లేవు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుము. మన సహోదరులు నశించిపోతున్నారు. తెలుసు, ఇప్పుడు తెలియదు నీకు. ధనవంతుడు ఎట్లా కేకలు పెట్టాడు. ధనవంతుడు చనిపోయి నరకంలో ఉన్నప్పుడు అప్పుడు గుర్తొచ్చారు. అబ్రాహాముతో చెబుతున్నాడు, అబ్రాహమా నా తండ్రి, పేద లాజరును ఒక్కసారి పంపియ్యా. భూమి మీద ఇంకా నాకు 5 సహోదరులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎంతో మంది, 5 ఆళ్ళు నాకులాగే. దేవుడు అంటే తెలియక, దేవుడు అంటే లెక్క, యేసు ప్రభు అంటే గ్రహింపు లేకుండా ఇష్టానుసారం బ్రతున్నారు. నాయనా, లాజరుని వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పమని చెప్పు. ఇక్కడ నరకం ఉందని, ఇక్కడ మోక్షం ఉందని, నా యేసు ప్రభు యందు భయభక్తులు కలిగి బ్రతికితేనే మోక్షానికి వెళ్తామని, లేకుంటే నరకంలో నాకులాగా కాల్తామని నా సహోదరులకు వెళ్ళి నేను ఎక్కడున్నానో ఏంటో, లాజరు అలా బ్రతికిన వాడు ఎక్కడున్నాడో ఏంటో ఆయన పంపించి ఒకసారి చెప్పమని అయ్యా, వాళ్ళన్నా మారుతారు. ఇక్కడే నీ గ్రహింపు రావట్లేదు. నీ బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో, నీ వ్యక్తి సంబంధులు ఏ పరిస్థితిలో ఉన్నారో, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు చనిపోతే యుగములు తరతరములు ఆరుని అగ్నిగా అవుతైపోతారని ఆ భయము, ఆ వణుకు. మనిషి మన కళ్ళ ముందు కనపడకుండా చనిపోతాడంటే కళ్ళలో నీళ్లు కలుగుతాం, మనిదలు పెట్టుకుంటాం, కృంగిపోతాం, ఏడుస్తాం రోజుల తరబడి. కానీ ఓ యుగములు తరతరములు నిత్య నరకము నుండి అయ్యో రక్షించబడలేదే, ఇంకా కాపాడబడలేదే, ఇంకా దాని నుంచి తప్పుకోలేదే, ఇంకా దాని ముందుకు పరిగెడుతున్నారే అనే బాధ మనకుందా? అందుకే వేదన మనకుందా? సహోదరుడా, మరియా మార్తలు అంటున్నారు, ప్రభువా నీవు మాతో ఉంటే, నీవు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే, యేసు ప్రభు నీ కుటుంబంలో ఉంటే, యేసు ప్రభు నువ్వు బ్రతుకులో ఉంటే ఏమన్నారు ఆయన? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈరోజు యేసు ప్రభుని కలిగి ఉన్నామా? మనం చనిపోతే తిరిగి లేచేటువంటి విశ్వాసం మనకుందా? చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు, చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు, చిన్న చిన్న రోగాలు వచ్చినప్పుడు వాటికే బింబేలెత్తిపోతుంటాం మనం. అమ్మో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేంటి, దేవుడు నన్ను మర్చిపోయాడేంటి, ఈ కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ కన్నీరేంటి, ఈ వేదన ఏంటి, నాకు ఈ బాధలేంటి, నాకు ఈ రోగాలేంటి, నాకు ఈ సమస్యలేంటి అని ఓ దేవుణ్ణి ఎన్నో రకాలుగా కొనుక్కుంటూ ఉంటాం. కానీ ప్రియ సహోదరులారా, యేసు ప్రభు అక్కడ లేరని మరియా మార్తలు అనుకున్న సమయంలో మీరుంటే బ్రతుకుతారు, లేకుంటే చనిపోయాడయ్యా అని అంటుంటే, అయ్యో నా యందు విశ్వాసం ఉంచి చనిపోయినా మరలా నేను బ్రతికిస్తాను. మరియా, నీ సహోదరుడు నా యందు విశ్వాసము కలిగి, భయభక్తులు కలిగి బ్రతికి చనిపోయాడు, నా యందు నమ్మిక ఉంచాడు, నా యందు విశ్వాసం కలిగి ఉన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనైనా నమ్మాడు ఆయన.
నేను బ్రతుకుతున్నానంటే యేసు ప్రభు దయ వల్ల బ్రతుకుతున్నాను. ఒకవేళ నేను చనిపోయినా నా యేసు ప్రభు మరలా నన్ను సజీవుడిగా లేపుతాడు అనే గొప్ప విశ్వాసముతో నీ సహోదరుడు చనిపోయాడు. కాబట్టి నీ సహోదరుని మరలా నేను బ్రతికిస్తా. ఈరోజు మనకుందా అలాంటి విశ్వాసం? మనకుందా అలాంటి నిరీక్షణ? మనకుందా? అసాధ్యమైన విషయములను సాధ్యము చేసే దేవుడు మన దేవుడు. చనిపోయి సమాధి చేయబడినటువంటి 4 దినాలు కుళ్ళిపోతున్న దేహాన్ని బాగు చేసి బ్రతికించిన మహా గొప్ప దేవుడు. యేసు ప్రభు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ ఏడుపు అవన్నీ చూసి ప్రభు కూడా కన్నీరు గార్చారట. కానీ సమాధి దగ్గరికి వెళ్ళి తండ్రికి ప్రార్థన చేసి, లాజరు లేచి బయటికి రమ్ము, అంతే. సమాధిలో ఉన్నటువంటి లాజరు తిరిగి సజీవుడిగా బయటకు వచ్చాడండి. చనిపోయి సమాధిలో పెట్టబడి 4 రోజులైన లాజరు, యేసు ప్రభు వచ్చి లాజరు లేచి బయటికి రమ్ము అనగానే సమాధిలో చచ్చిపోయిన శవం, కుళ్ళిపోయిన శవం కూడా లేచి మరలా బయటకు వచ్చేసిందంట. ఆ కట్లు అవన్నీ ఇప్పిన తర్వాత అప్పుడు చక్కగా మరలా బ్రతికి ప్రభుతో పాటు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చక్కగా కూర్చొని అందరూ కలిసి భోజనం చేశారు. ఎంతో కాలం బ్రతికాడు లాజరు, ఎంతో కాలం బ్రతికాడు లాజరు. కాబట్టి ఈరోజు నీకు ఎలాంటి విశ్వాసం తెలుగున్నావు? యేసుప్రభు అంటే ఎలాంటి విశ్వాసం నీకుంది? యేసుప్రభు అంటే ఏదో జ్వరం నుంచి విడిపించే దేవుడు, ఏదో జబ్బు నుంచి తప్పించే దేవుడు, ఏదో ఆయన శిలువలో చనిపోయినట్ట పాపము నుంచి విడిపించే దేవుడు అనుకున్నావా? మరణము నుండి కూడా విడిపించే దేవుడు ఆయన. మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. కనుక ఆయన యందు విశ్వాసంతో మనం చనిపోయినను బ్రతుకుతాం. అందుకని బైబిల్ ఏం చెబుతుంది? క్రీస్తునందుండి మృతులైన వారు ధన్యులు. క్రీస్తునందు మృతులైన వారు ధన్యులట. యేసు ప్రభు బిడ్డలుగా చనిపోవటమే ధన్యత. యేసు ప్రభుని దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి చనిపోవటమే ధన్యత. ఏంటి ధన్యత? మరలా వాళ్ళు బ్రతుకుతారు. ధన్యులు కాదా మరి? ఎంత ధన్యత, ఎంత ధన్యులు వారు. కనుక యేసు ప్రభు మరణము నుండి తప్పించి రక్షించే దేవుడు. యెహెజ్కేలు గ్రంథంలో ఇంకా ఉంది. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో చూస్తే, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం, అక్కడ ఒక లోయ ఉందట. ఆ లోయలో చాలా మానవుల యొక్క ఎముకలు ఉన్నాయట. మానవుల యొక్క ఎముకలు చాలా ఉన్నాయట. ఎముకలు ఏమి లేదు అక్కడ. శరీరం కూడా ఇప్పుడు ఎక్కడైతే 4 రోజులైంది, శరీరం ఉంది, ఎముకల మీద శరీరం ఉంది, నరాలు ఉన్నాయి, కానీ లోపల అవయవాలు కుళ్ళిపోయినాయి. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ ఇవన్నీ పాడైపోయినాయి. అయినా బ్రతికించాడు దేవుడు. మరి ఇక్కడైతే ఇదొక లోయ. ఆ లోయలో దేవదేవుడట తన భక్తులైనటువంటి యెహెజ్కేలుని తీసుకెళ్లి ఆ లోయలో అటు ఇటు తిప్పిండట. తిప్పితే అక్కడ అన్ని మానవుల యొక్క ఎముకలు ఉన్నాయట. ఎముకలు ఉన్నాయి. పుర్ర ఒకసాట, కాలు ఎముక ఒకసాట, చెయ్యి ఎముక ఒకసాట, ప్రక్కట ఎముక ఒకసాట, ఇలా ఎముకలు అక్కడొక ఎముక అక్కడొక ఎముక మొక్కలు కనపడుతున్నాయి. ఎముకలు ఉన్నాయి. అప్పుడు ప్రభు అన్నారట, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతుకుతాయా? ఎముకలు అంటే బ్రతుకుతాయండి. ఒక ఎముకను తీసుకొచ్చి ఆడ పెడితే బతికిద్దా?
యెహోవా మాట ఆలకించడి. చూసారా, ఎముకలు లోయలో. అప్పుడు దేవుడు అన్నారట, ఎస్గేలో ఎండిపోయిన ఎముకల్లారా, మరలా మీరు జీవము కలిగి బ్రతుకున్నట్లు యెహోవా నామమున మీకు ఆజ్ఞాపించుచున్నాను అంటే ఆ ఎముకల్లో పెద్ద శబ్దం వచ్చిందంట. జీవాత్మ రప్పించు. ఎముకల్లోనికి జీవాత్మ రమ్ము అనగానే అసలు ఎముకలు గడగడ 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 గడగడ. అదేంటి, ఎన్నో సంవత్సరాల క్రితం అక్కడ యుద్ధం జరిగింది. రాజులకి, సైన్యాలకి. అటు 100 సైన్యం, ఇటు 100, అటు 1000 సైన్యం, ఇటు 1000 సైన్యానికి, 1000 లక్షల సైన్యానికి 1 లక్ష అటు 1 లక్ష ఇటు వచ్చి ఆ పెద్ద లోయలో యుద్ధం చేసుకొని చచ్చిపోయారు. లక్షల మంది చచ్చిపోయారు. ఎన్నో సంవత్సరాల క్రితం. అయితే ప్రియులరా, అసలు అక్కడ చనిపోయిన తర్వాత ఆ శరీరం అంతా కూడా మన్నైపోయింది. ఎముకలు కూడా మన్నైపోతున్నాయి. అక్కడొక ఎముక, అక్కడొక ఎముక ఉంది. కత్తి పెట్టి నరికినప్పుడు వీడి చెయ్యి ఇక్కడ తెగిపడింది. కత్తి పెట్టి ఇంకొక నరిగితే ఒకటి తల ఎగిరి అవతల పడింది, మొండెం అవతల పడింది. అట్లా కాకులు, రాబందులు, జంతువులు, అడవి మృగాలు తిని ఆ ఎముకలన్నీ కూడా ఆ లోయల్లో అక్కడ ఇక్కడ పెద్ద విశాలమైన పెద్ద లోయది. ఆ లోయలో పడి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎజ్కేలు ప్రవచించాడో అంతే, టక్క 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 ఎముకలన్నీ వచ్చి కలుసుకుని అట టప్ 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 టప్న పుర్రు వచ్చింది, టక్కన గుద్దుకుంది. వెన్నుపోస వచ్చింది, టక్కన పుర్రె గుద్దుకుంది. దాని నుంచి ఈ చేతులు టక్ టక్ ఎక్కడున్నాయో, ఎవడ కాలు ఎక్కడుందో, ఎవడ చెయ్యి ఎక్కడుందో, ఎవడ పుర్రె ఎక్కడుందో, ఎవడ ప్రకటనలు ఎక్కడున్నాయో అన్ని వచ్చేసినాయి. ఎవడ ఏలు ఎముకలు ఎక్కడున్నాయో, మట్టిలో కుళ్ళిపోయిన ఎముకలు మట్టిలో నుంచి బయలు లెగుతున్నాయి. పెద్ద సౌండ్ వస్తుంది, పుర్రెలు లెగిసి వస్తున్నాయి. ఎవడ టక్ 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 గుర్తుకున్నాయి. అస్థి పంజరాలు అయిపోయినాయి. అస్థి పంజరాలు అయిన తర్వాత మరలా దేవుడు అన్నట, ఎజ్కేలు ఇప్పుడు నరములు, కండరములు, అవయవాలన్నీ ఏర్పడినట్లుగా ప్రవచించు మరలా అన్నాడట. యెహోవా నామమున మన్నైపోయినటువంటి మాంసపు, మన్నైపోయినటువంటి నరాలు, మన్నైపోయినటువంటి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్ని దేవుని నామమున వచ్చి మరలా జీవముతో ఏర్పడండి అనగానే టకటక టకటక గుండె, ఎవడు గుండె ఎక్కడ మట్టి అయిపోయిందో ఆడు గుండెలోకి వస్తుందంట. ఎవడు కిడ్నీలు ఎక్కడ మట్టి అయిపోయినాయో ఆ మట్టిలో నుంచి కిడ్నీలోకి వస్తున్నాయట. ఎవడు బ్రెయిన్ మట్టి అయిపోయిందో ఆడు బ్రెయిన్ మట్టిలో నుంచి వచ్చి బుర్రలోకి ఏర్పడుతుందంట. మరలా ఎక్కడ ఉండేది కన్ను వచ్చి కన్ను, ఈ కళ్ళు, ముక్కు వచ్చి ముక్కు, అట్లా అన్ని అవయవాలు చక్ 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 నరాలు అన్ని వచ్చి పొదగబడ్డాయట. బా ఇక అలా బాడీ ఏర్పడిపోయింది. 3వ సార్లు మరలా దేవదేవుడు అన్నారట, ఎజ్కేలు ఇప్పుడు జీవాత్మ వచ్చి ఈ ప్రాణము లేనిటువంటి ఈ శరీరంలోనికి వచ్చి ప్రవహించులాగున మరలా ప్రవచించమన్నారట. 3వసారి ప్రవచిస్తే ఆ శరీరంలోనికి వాళ్ళ యొక్క ఆత్మ వచ్చేసిందట, వాళ్ళ ప్రాణం వచ్చేసిందట. అంతే మహాసైన్యమై నిలబడ్డారంట వాళ్ళు. ఎవరు? మహాసైన్యం, లెక్కింప సఖ్యం కాని లక్షల మంది సైన్యం. చూసారా, ఎందుకు చూపెట్టాలనుకున్నావు దేవుడు? ఎందుకు ఇవన్నీ సూచన? మనుషులు వీటిని తెలుసుకొని, మనుషులు వీటిని గ్రహించి ఆయనందు భయభక్తులు కలిగి బ్రతికితే, ఒకవేళ నువ్వు మన్నైపోయినా, నీ ఎముకలు మట్టి అయిపోయినా, ఆ మట్టిలో నుంచి నిన్ను లేపుతాను అనడానికి, నిదర్శనానికి, నిరూపించడానికి దేవుడు నీకు చూపించినటువంటి గొప్ప నిరూపణ. కనుక సహోదరి సహోదరులరా,
ఈరోజు పునరుద్ధానమున జీవమును నేనేనని సెలవిచ్చున్న ప్రభుని, పునరుద్ధానమున జీవమును యేసే అని మనం నమ్ముతున్నామా? మనం జీవిస్తున్నామంటే అది దేవుని కృపను బట్టి జీవిస్తున్నామని. ఒకవేళ మనం చనిపోతే ఆయన బిడ్డలుగా, ఆయన యందు విశ్వాసం కలిగి, ఆయన యందు భయభక్తులు కలిగి చనిపోతే మరలా ఆయన మనం బ్రతికిస్తాడని, అలాంటి సజీవమైన విశ్వాసం మనకుందా? లేదంటే ఏదో నామకార్థంగా కాసేపు ప్రార్థన చేసి కాసేపు బైబిల్ చదువుకొని అందరు దేవుళ్ళలాగా యేసు ప్రభు కొన్నారా, వాళ్ళ దేవుడు ఆయన, వీళ్ళ దేవుడు అయినా, మన దేవుడు అయినా అనుకున్నావా? ఒకే ఒక్క దేవుడు అందరికీ. మనిషిలో ఒక్కటే ప్రాణం ఉండింది. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశం ఒక్కటే, మనిషిలో ఉన్న ప్రాణం కూడా ఒక్కటే. సృష్టిని, ఈ మొత్తాన్ని సృజించిన దేవుడు కూడా ఒక్కడే. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, సజీవుడైన దేవుణ్ణి నువ్వు విశ్వసిస్తున్నావా? ఆయన చనిపోయి 3వ దినమున సమాధి చేయబడి 3వ దినమున మరలా సజీవుడిగా తిరిగి లేచిన గొప్ప దేవుడు. ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోతే మరలా తిరిగి లేపడానికి పునరుద్ధరణ శక్తిని కలిగి ఉన్న దేవుడు ఆయన. ఎలాంటి విశ్వాసంతో ప్రభుని వెంబడిస్తున్నావు? నిన్ను నన్ను బ్రతికించే దేవుడు, బాగు చేసే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. ఎప్పుడో చనిపోయినటువంటి, మన్నైపోయినటువంటి ఎముకల నుంచి కూడా మహాసైన్యముగా నిలబెడితే నీ సమస్యను ఆయన పరిష్కరించలేరా? నీ కష్టాన్ని ఆయన తొలగించలేరా? నీ బాధ ఆయన నివారించలేరా? నీ భారాన్ని ఆయన భరించలేరా? నీ కుటుంబాన్ని ఆయన కట్టలేరా? నీ బిడ్డల జీవితాన్ని ఆయన కట్టలేరా? నీకున్న సమస్యను ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే ఆ సమస్యను పరిష్కరించలేరా? అవిశ్వాసంతో, అపనమ్మకంతో, అటు ఇటుగాని భక్తి చేస్తూ దేవుని శక్తిని పొందుకోలేకపోతున్నాం. దేవుని మహాకార్యాలను మనము చూడలేకపోతున్నాం. దేవుని మహాశక్తిని మనము రుచి చూడలేకపోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలా చేయటం మానవుల వల్ల అయిద్దా? ఇలా చేయటం మంత్రాల వల్ల అయిద్దా? ఇలా చేయటం ఈ లోకంలో ఏ శక్తి వల్లనైద్దా? దేని వల్ల కానిది, ఎవరి వల్ల సాధ్యమవునది, సాధ్యము చేయగలిగిన వాడే, అసాధ్యమైన కార్యములను సాధ్యము చేయగలిగిన శక్తిమంతుడే దేవుడు. ఈ లోకంలో బ్రతికున్నటువంటి మనుషులు అవయవాలు పాడైపోతేనే డాక్టర్లు బ్రతికించలేనని పంపిస్తున్నటువంటి దినాలలో చనిపోయి 4 రోజులు సమాధిలో ఉన్నటువంటి శరీరాన్ని, లేదా చనిపోయి అనేక సంవత్సరాల క్రితం చనిపోయి మొన్నైపోయినటువంటి దేహాలను మరలా మహాసైన్యముగా సజీవులుగా లేపినటువంటి ఆ దేవదేవుని యందు నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి బ్రతుకుతున్నావు? నువ్వు ఎలాంటి భయభక్తులు కలిగి జీవిస్తున్నావు? ఆయన మాట అంటే ఎంత విలువిస్తున్నావు? ఆయన సన్నిధికి ఎలాంటి విలువనిస్తున్నావు నువ్వు? ప్రభు ఒక మాట అన్నారు, ఈ నా మాటలు విని వాటి ప్రకారము జీవించువాడు, వాటి ప్రకారము చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వానల కురిసి వరదలు వచ్చింది, తుఫాను విసిరింది, వరదల ప్రవాహం దాని మీద కొట్టింది, ఆయనను అది పడిపోదు. కానీ ఈయన మాటలు వినియు వాటి ప్రకారము చేయక, వాటి ప్రకారం తన జీవితాన్ని మార్చుకోక విని విడిచిపెట్టేవాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును.
వానలు కురిసి వరదలు వచ్చెను, గాలి విసిరింది, తుఫాను కొట్టింది, అంతే. ఇసుక మీద కట్టిన ఇల్లు ఉండిద్దా? ఏమంటే ఉండిద్దా? ఇసుకతో కట్టిన ఇల్లు ఉండిద్దా? సిమెంట్ లేదు, ఏమి లేదట. మామూలుగా ఇసుకతో ఎట్టుండి ఉండదు, అంతే, కొట్టుకుపోయింది. నీ భక్తి కూడా అంతే, నీ విశ్వాసం కూడా అంతే. ఏదో అప్పుడప్పుడు వత్తన పోతన టెంకాయ వెంకాయ అనుకుంటే ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, రాకడ వచ్చినప్పుడు ప్రభుతో పాటు పరలోకానికి వెళ్ళలేము. పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి, ఉపవాస దినాన్ని పాటించాలి, ప్రతిదినము అరుణోదయమును లేచి ప్రార్థన చేయాలి, ప్రతిదినము వాక్యాన్ని చదువుకోవాలి. వాక్యం చదవటం రాకపోతే వాక్యం చెప్పేటప్పుడు ప్రతిరోజు వాక్యం వినాలి. అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని సన్నిధి అంటే, దేవుని పని అంటే, ఆత్మల రక్షణ అంటే, దేవుని సువార్త అంటే, మనము మన బలాన్ని, మన శక్తిని, మనకిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని, ధనమును ఆయన యొక్క పని కొరకు, ఆయన యొక్క సేవ కొరకు ఖర్చు చేయాలి. ప్రభు అన్నారు, పరలోకంలో మీ ధనము దాచుకోండి అని అన్నారు. మనం భూమి మీద దాచుకుంటున్నాం. ఆ లాస్ ఏంజల్స్ ప్రాంతంలో ఉన్నటువంటి గొప్ప ధనవంతులు, కోటేశ్వర్లు, అపర మిలియన్ బిలియన్ డాలర్లు కలిగినటువంటి సినీతారులో దేవుడు లేడు, ఏమి లేదు, మేమే, మాదే రాజ్యం, మాదే ప్రపంచం, మేమే శాసించేది, మేమే డబ్బు, ఆస్తి, ఇదే ధనమే సర్వస్వం అని అన్నారు. ఏమైపోయింది? మొత్తం బూడిదైపోయింది. కానీ అదే నువ్వు పరలోకంలో దాచుకుంటే నీ అవసరానికి అక్కరకు అదే వచ్చేది. నీ బిడ్డల బిడ్డలకి, నీ బిడ్డల మనవాళ్ళకి 1000 తరాల వరకు అది తరగని ఆశీర్వాదంగా నిలబడింది. ప్రభు అన్నారు, నా నిమిత్తమును సువార్త నిమిత్తము అన్నదమ్ములైన అక్కజనులైన ఏళ్ళైన భూములైన మరి దేనిని ఇచ్చిన ఏమందు 100 అంటే ఈ లోకమందు 100 తర్వాత పరమందు నిత్య జీవాన్ని నేను ఇస్తాను. వాగ్దానం అది, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. భూమి ఆకాశము గతించవచ్చు కానీ ఆయన మాటలకు పల్లెను సున్నేను కొట్టివేయబడదు. లాజరు యొక్క మార్తొచ్చి అడిగింది, ప్రభువా నా సహోదరుడు నువ్వు ఉంటే బ్రతికేవాడయ్యా, నువ్వు లేవు కాబట్టి చనిపోయిందనంటే, లేదు మార్త, నీ తమ్ముడిని మరలా నేను బ్రతికిస్తాను. నీ తమ్ముడు మరలా బ్రతుకును, నీ తమ్ముడు మరలా లేచును, ఆ పునరుద్ధాన మందు లేస్తారులే ప్రభువా. లేదు, ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చి మూయబడినటువంటి రాయిని, సమాధి మీద ఉన్న రాయిని తీసేయమన్నారు. రాయి తీసేశారు. అంతే, లాజరుతో ప్రభు మాట్లాడుతున్నారు. చనిపోయిన శవం అక్కడ ఉంది. 4 రోజులు సమాధిలోనే ఉంది ఆ శవం. 4 రోజులు ఏమీ లేదు, కుళ్ళిపోయినటువంటి అవయవాలు, పాడైపోయినటువంటి దుర్వాసన, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ దేహంతో ప్రభు అన్నారు, లాజరు లేచి బయటికి రా. సమాధి చేయబడి 4 రోజులు కుళ్ళిపోయినటువంటి ఆ శరీరముతో దేవుడు మాట్లాడినప్పుడు అంతే, జీవము లేని, ప్రాణము లేనిటువంటి ఆ శరీరములోనికి పాడైపోయిన అవయవాలన్నీ చకచక బాగైపోయినాయి. జీవము లేనిటువంటి అవయవాలకి జీవం వచ్చేసింది, ప్రాణం వచ్చేసింది. అంతే, బ్రతికి బయటికి వచ్చేసాడు నడుస్తూ. సహోదరి సహోదరుడా, మరి మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తున్నామా? ఎలాంటి భక్తి మెట్లో మనం కొనసాగుతున్నామా? లేక నామకార్థమైన భక్తి మెట్లో నశించి ఇసుక మీద, బుద్ధి లేనోడు ఇసుక మీద కట్టుకున్నట్టుగా మనం కట్టుకున్నామా? లాజరు క్రీస్తు అనే బండ మీద తన భక్తిని కట్టుకున్నాడు. లాజరు దేవుడు యేసు ప్రభు చెప్పిన మాటలు విశ్వసించాడు. యేసు ప్రభు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచాడు. యేసు ప్రభుకే మొదటి స్థానం ఇచ్చాడు. కాబట్టి అలా తన విశ్వాసాన్ని, తన భక్తిని, తన యొక్క ఆ ప్రార్థనను, తన జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నాడు. కాబట్టి చనిపోయినను మరలా తిరిగి లేచాడు. మరి నువ్వెవరి మీద కట్టుకుంటున్నావు? నువ్వెవరి మీద విశ్వాసంతో నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావు? ఎవరి పైమ కలిగి నువ్వు లోకానికి, పాపానికి నుండి పారిపోతూ ఉన్నావు?
ఆయన మాత్రమే లోకము నుండి, పాపము నుండి, మరణము నుండి నిన్ను విడిపించి రక్షించుటకు సమర్థుడు. ఆ మహాదేవుడు అంటున్నారు, ఈ భూమి మీద మరెవరు అల్లా, పునరుత్థానమును జీవమును నేనేనని చెప్పినటువంటి దేవదేవుడు ఆయనే, మరెవరు లేరు. అలాంటి పునరుత్థానము జీవమైనటువంటి ఆ దేవునిని నువ్వు దేవుడిగా అంగీకరిస్తున్నావా? ఆ దేవునికి నీ హృదయంలో స్థానం ఇస్తున్నావా? ఆ దేవుని మాటలకు విలువిచ్చి విధేయత కలిగి బ్రతుకుతున్నావా లేదో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకొని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. మన్నైపోయినటువంటి ఎముకలను కూడా మహాసైన్యముగా లేపే దేవుడైనా ఓ పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభువా, నీ పాదాలకే స్తుతులు స్తోత్రములు నాయన. మీరు మహా గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు నాయన, ఆది అంతమైన దేవుడు, అపారమైన శక్తి సంపన్నుడు నాయన. అందుకే మీ స్తుతులయ్యా, మీ స్తుతులయ్యా, మీ స్తుతులయ్యా. యేసు ప్రభువా, లాజరు నీ యందు భయభక్తులు కలిగి నీ మాటలను విశ్వసించి మీ మాటల ప్రకారం జీవించి, ఓ నీ యందు భయభక్తులు కలిగి మీ యందు విశ్వాసం ఉంచి చనిపోయినా మరలా బ్రతికాడు ప్రభువా. మరి మాకు అలాంటి విశ్వాసం ఉందా? మాకు అలాంటి భక్తి ఉందా? మేము చనిపోయిన తర్వాత మరలా సమాధిలో నుంచి తిరిగి లేచే ఆ పునరుత్థాన శక్తిని పొందుకునే విశ్వాసం మాకుందా? ఆ పునరుత్థాన బలమును పొందుకునే విశ్వాసం మాకుందా ప్రభువా? అయ్యో, ఏదో నామకార్థమైన స్థితిలో మేము బ్రతుకుతున్నామయ్యా ప్రభువా. అలాంటి గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయండి, అలాంటి గొప్ప విధేయతలు మాకు దయచేయండి నాయనా. మన్నైపోయినటువంటి ఎముకలను కూడా మహాసైన్యముగా నిలబెట్టిన మహాదేవుడు ప్రభువా, మీకు అసాధ్యమైంది ఏముంది నాయన? మాకున్న చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న కష్టాలు, శోధనలు, వీటికే మేము భయపడిపోతున్నాం, వీటికే మేము బెదిరిపోతున్నాం, కృంగిపోతున్నాం ప్రభువా. తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. యేసు ప్రభువా, నీ కృపలో జ్ఞాపం చేసుకొని మమ్మను నా తండ్రి నాయన దేవా, మా యందు అయ్యో విశ్వాసము, మా యందు నమ్మకత్వము, మా యందు నిరీక్షణ, మా యందు యేసుక్రీస్తునందు భయము, భక్తి కలిగి ఉండేలా మాకు సహాయం చేయండి తండ్రి. మీరు కనికరించండి ప్రభువా. లాజరు ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. పునరుత్థాన శక్తిని పొందుకునే విశ్వాసం ఆయనలో ఉంది. చనిపోయినను సజీవుడిగా తిరిగి లేచే విశ్వాసం ఆయనలో ఉంది. మరి మా సమస్యలను పరిష్కరించుకునే విశ్వాసం మాకుందా? మా కష్టాలను పరిష్కరించుకునే విశ్వాసం మాకుందా? మాకున్నటువంటి మా ముందున్న పోరాటాలను జయించే విశ్వాసం మాకుందా? ప్రభువా, మాకు ఆ విశ్వాసాన్ని దయచేయనైనా. విశ్వాసాన్ని కర్త, యుద్ధాన్ని కొనసాగింపచేసే దేవుడు మీరు ప్రభువా. కాబట్టి విశ్వాసాన్ని మాకు దయచేసి, విధేయతను మాకు అనుగ్రహించి, విశ్వాసంతో విధేయతతో మీ యందు భయభక్తులు కలిగి బ్రతకటానికి సహాయం చేసి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిన నామన దీనముగా ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్న మనకును ఆశించిన ప్రతి బిడ్డకును తోడుగా విడిపించబడి రక్షించబడినట్లు పరిశుద్ధాత్మ నడిపించి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్. వందనాలండి, మీకు వందనాలండి. లేరు.